6, 6ను 3 9, 9ని 3 12, 12ని 3 15, 15 వచ్చింది కాబట్టి మనం దీన్ని ఈజీగా రాయడానికి ఎట్లా రాయొచ్చు మనం దీన్ని. ఈరోజు ఉదయము నా యొక్క డైలీ డ్యూటీలో భాగంగా వివేకానంద మినీ స్టేడియంను సందర్శించి అక్కడ ఉన్నటువంటి ఇష్టానుసారంగా పెరిగినటువంటి మొక్కల్ని కొద్దిగా ట్రిమ్మింగ్ చేసి రేపు అక్కడ హరితహార ప్రోగ్రామ్ను కండక్ట్ చేయుటకు వాకర్స్తో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం అటువైపు 2వ వార్డు విజిట్లో భాగంగా వెళుతుంటే కూరగాయలు అమ్మేటువంటి వాళ్ళు మొత్తం రోడ్డుపైకి వచ్చి అమ్ముతుంటే వాళ్ళకి వెనుకకు జరిపించుకుంటూ వెళ్తుంటే అక్కడ ఒక పాఠశాల కనిపించింది, ప్రాథమిక పాఠశాల. ఆ ప్రాథమిక పాఠశాలలో ఒక 50 మంది పిల్లలు ఉన్నారు. ఆ పాఠశాల ఆవరణలో కూడా చాలా చెత్త చెదారం ఉంది. పిల్లలకు చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి వాటిని అంతటిని కూడా తొలగించమని మా యొక్క స్టాఫ్కి ఆదేశాలు జారీ చేస్తూ వాళ్ళ యొక్క వాష్రూమ్స్ను కూడా కొద్దిగా శుభ్రం చేసి అక్కడ బ్లీచింగ్ పౌడర్ చల్లమని చెప్తున్న క్రమంలో పిల్లలు కొంతమంది కలిసి చదువుకుంటున్న తరుణం లోపల నేను కూడా వాళ్ళకి ఒక ఉపాధ్యాయుడిగా పిల్లలకి ఎంతో కొంత ప్రేరణను ఉత్తేజాన్ని నెలకొల్పడం కోసము వాళ్ళకి తెలుగు అక్షరమాలను నేర్పించడంతో పాటు గణితం లోపల ప్లస్ మైనస్ మరియు ఇంట్ యొక్క విలువలు అవి ఏ విధంగా ఆ గుర్తులను ఉపయోగిస్తారు, ఎందుకు ఉపయోగిస్తారు అనే క్రమంలో పిల్లలకు బోధించడం జరిగింది. నేను బోధించిన ఒక 5 నిమిషాలు పిల్లలు సంతోషంగా విన్నారు. చాలా నాకు కూడా ఆనందం అనిపించింది. ఆ పేద విద్యార్థులు రేపు మంచి పౌరులుగా కాకుండా మంచి ఉద్యోగాలుగా చేస్తూ ఈ దేశానికి ఉపయోగపడాలని చెప్పి వాళ్ళకి సందేశం ఇవ్వడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ టీవీ మిత్రులకు కూడా నా యొక్క ధన్యవాదాలు.